బయటకు వస్తే చాలు డబ్బు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. మేమైతే అరకు అయితే వచ్చామండి. పొద్దున్న 5:30కి బయలుదేరాము. మాకు వైజాగ్లో అరకు అయితే దగ్గరే, మహా అయితే 2:30 గంట పడుతుంది. ఇంకా అరకు అయితే వస్తాం. మధ్యలో ఆగాము టిఫిన్స్ కోసం. నేనైతే 2 ఇడ్లీ 1 పూరి అయితే తీసుకున్నాను. మా వాళ్ళు అయితే దోశలు అయితే తీసుకున్నారన్నమాట. ఇక్కడ మేము అరకు మధ్యలో ఆగి టిఫిన్స్ చేసి ఆ తర్వాత ఇంకా అలాగా అరకు అయితే వెళ్తాం అన్నమాట. టిఫిన్ అయితే బాగుంది, పచ్చళ్ళు కూడా బాగున్నాయి, పర్వాలేదు. రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, బట్ తప్పదు. రేట్ల కోసం ఆలోచిస్తే మనము మరి ఫుడ్ తినాలి కదా. బయటకు వచ్చినప్పుడైనా ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకనే శుభ్రంగా పెద్ద పూరి 1-2 ఇడ్లీ శుభ్రంగా కుమ్మేశాను. ఈ విధంగా ఫ్యామిలీతో శుభ్రంగా టిఫిన్ అయితే తినేసాం అన్నమాట. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్యామిలీతో కలిసి అరకు ఎలా ఎంజాయ్ చేసామో నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.